ఇంట్రాడే ట్రేడింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఎంట్రీ అలాగే ఎగ్జిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ట్రేడింగ్ లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. నేను కనుక మీ ప్లేస్ లో ఉంటే యాజ్ ఎ బిగినర్ గా నేను ఏ విధంగా ఇంట్రాడే ట్రేడింగ్ ప్లాన్ చేస్తానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒక 2 ఇండికేటర్స్ అప్లై చేయబోతున్నామండి. ఈ 2 ఇండికేటర్స్ నేమ్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, ఈ 2 ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఎంట్రీ ఇవ్వాలి, ఏ విధంగా ఎగ్జిట్ ఇవ్వాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి, నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు కనుక మీకు టైం లేకపోతే ఎప్పుడు మీకు టైం ఉంటుందో ఆ పర్టికులర్ టైంలో మాత్రమే మీరు వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అలాగే చాలా కష్టం అయితే ఉంటుంది. ఇదంతా నేను ఒక్కనే చేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక హైప్ ఇస్తే కనుక నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చేట్ అవుతుంది. ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేస్తానండి. సో మీరు ఏ ట్రేడింగ్ యాప్ లో ట్రేడింగ్ చేస్తారో యాప్ ఓపెన్ చేసుకోండి. నేను ఎందుకు ధన్ యాప్ యూజ్ చేస్తున్నానంటే ఇందులో మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకు ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి బ్రోకరేజ్ చార్జెస్ తక్కువ పడతాయి అనమాట రిమైనింగ్ యాప్స్ తో పోల్చుకుంటే. నేను ఇంతకు ముందు గ్రో యాప్ యూజ్ చేసేవాడిని, రీసెంట్ గా ధన్ యాప్ షిఫ్ట్ చేశాను. సో మీరు కూడా ఈ యాప్ యూజ్ చేయాలనుకుంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 day లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనము ట్రెండింగ్ స్టాక్స్ లో నుంచి ఒక స్టాక్ పికప్ చేసుకోవాలి. ట్రెండింగ్ స్టాక్స్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి తెలియకపోతే కనుక మీరు ఈ వీడియో ఒకసారి చూడండి, మన ఛానల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ నుంచి ఒక స్టాక్ అయితే పికప్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక స్టాక్ అయితే పికప్ చేశానండి. సో పేరు వచ్చేసి జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. ఇది నేను ఓన్లీ డెమో పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఓపెన్ చేస్తాను. ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనము క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి టైం ఫ్రేమ్ మనం 5 minutes అయితే తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే మనము లైవ్ ప్రైజెస్ చూపించకూడదు కాబట్టి ఇక్కడ నేను మంత్లీ టైం ఫ్రేమ్ అయితే తీసుకుంటాను. మీరు మాత్రం మంత్లీ టైం ఫ్రేమ్ దగ్గర 5 minutes పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు మనము ఒక 2 ఇండికేటర్స్ అనేది అప్లై చేయాలండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్ అనమాట. సూపర్ ట్రెండ్ ట్యాప్ చేయండి, దీనిపైన అప్లై అయిపోతుంది. చూడండి, ఇది సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మనకి ఏంటంటే రెడ్ లైన్స్ అలాగే గ్రీన్ లైన్స్ ఫామ్ అవుతాయి. రెడ్ లైన్ మీనింగ్ వచ్చేసి సెల్లింగ్, గ్రీన్ లైన్ మీనింగ్ వచ్చేసి బయింగ్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ అనమాట. ఇది వచ్చేసి ఎంఏసిడి ట్యాప్ చేసుకోండి, అప్లై అయిపోతుంది. ఎంఏసిడి మనకి ఏంటంటే కింద ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇవి మనకు బార్స్ రూపంలో ఫామ్ అవుతాయి. రెడ్ బార్స్ ఫామ్ అవుతే సెల్లింగ్, గ్రీన్ బార్స్ ఫామ్ అవుతే బయింగ్. ఓకే, ఇప్పుడు మనము ఈ 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా ట్రేడింగ్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ మీరు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ చెక్ చేయండి. సో ఎప్పుడైతే మనకు రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైన్ కి కన్వర్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. అదే విధంగా ఎంఎస్సిడి ఇండికేటర్ కూడా అంతే. రెడ్ బార్స్ నుంచి గ్రీన్ బార్స్ గా ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇవి రెండు మనకు ఎప్పుడైతే 2 ఇండికేటర్స్ లో మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ కోసం వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిట్ ఎప్పుడు అంటే ఈ 2 ఇండికేటర్స్ లో ఎప్పుడైతే మనకు రెడ్ గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనము ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక పాయింట్ అండి, మీరు చార్ట్ ఓపెన్ చేయగానే మీకు ట్రేడ్ అయితే దొరకదు, మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ట్రేడింగ్ లో స్ట్రాటజీ కన్నా పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పేషెన్స్ గా ఉంటే గనక మీకు మంచి మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. అంతేగాని మీరు ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేసుకొని ఇమీడియట్ గా ట్రేడ్ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. ఎంత పేషెన్స్ గా మీరు వెయిట్ చేస్తే అంత మంచి ట్రేడ్స్ దొరుకుతాయి అనమాట. ఓకేనా, సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి స్ట్రాటజీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.